హాయ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు 216 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో ఇమేజెస్ని అంటే ఫొటోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూద్దాం ఈరోజు క్లాస్లో. సో హౌ టు ఇన్సర్ట్ అన్ ఇమేజ్ ఇన్ హెచ్టిఎంఎల్ అనేది ఈరోజు మన క్లాస్ అన్నమాట. సో నేను ఫస్ట్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సో మన ఏంటి ఈరోజు చెప్పుకునేది ఇన్సర్టింగ్ ఇమేజెస్ ఇంటూ హెచ్టిఎంఎల్. సో ఎలా ఇన్సర్ట్ చేస్తాము? సో మనము హెచ్టిఎంఎల్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడానికి ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో టు ఇన్సర్ట్ అన్ ఇమేజ్, we use image into a website or web page అన్నమాట. సో వెబ్ పేజ్ we use image tag. సో దీని యొక్క సింటాక్స్ అనేది చూద్దాము. సో సింటాక్స్, సో ఇమేజ్ ఐఎంజీ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఎస్ఆర్సి అంటే సోర్స్, అంటే మన ఫైల్ ఎక్కడుంది అనేది చెప్పాలి. ఆ సోర్స్ అనేది కూడా డబల్ కొటేషన్స్ లో రాసుకోవాలి. ఇమేజ్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకోవాలి. తెలుసు కదా, ఫార్వర్డ్ స్లాష్ తో క్లోజ్ చేయాలి. సో ఇది ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసే సింటాక్స్ అన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడు కొన్ని ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేద్దాము మన హెచ్టిఎంఎల్ పేజ్లోకి. సో చూడండి, ఫస్ట్ హెచ్టిఎంఎల్ రాసుకుంటున్నాను. సో హెచ్టిఎంఎల్ ని క్లోజ్ చేసుకుంటున్నాను. సో తర్వాత మీకు తెలిసిందే హెడ్ ట్యాగ్ రాసుకుంటున్నాను. తర్వాత హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటున్నాను. తర్వాత బాడీ, సో తర్వాత బాడీ ట్యాగ్ ని క్లోజ్. తర్వాత ఏంటి, ఫుటర్. సో ఫుటర్ ట్యాగ్ ని క్లోజ్. సో క్లోజ్ చేసిన తర్వాత మీకు తెలిసిందే హెడ్ లో మనం ఏం రాసుకుంటాము అంటే టైటిల్. సో టైటిల్ ఏంటి, మన టైటిల్ ఈరోజు ఇన్సర్టింగ్ an image into HTML. సో టైటిల్ ని క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇంతవరకు సేవ్ చేశాను. సో చూడండి, మనం సేవ్ ఎక్కడ చేసుకోవాలి, ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ HTML లో. సో ఇన్సర్టింగ్ ఇమేజ్ కదా, ఇన్సర్టింగ్ స్పేస్ ఇమేజ్ డాట్ HTML. సో సేవ్ చేశాను. సో సేవ్ యాజ్ టైప్ అనేది ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా ఆల్ ఫైల్స్ లో ఉండాలి, ఎన్కోడింగ్ UTF-8 లో ఉండాలి. సో సేవ్ చేసేసాను అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. ఇన్సర్టింగ్ ఇమేజ్ HTML వచ్చేసిందా, టైటిల్ వచ్చేసిందా పైన. సో టైటిల్ వచ్చేసింది కదా. ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేసే ముందు సో మన ఇమేజెస్ అనేవి మన వర్క్ షీట్ అనేది, అంటే మన HTML ఫైల్ అనేది ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడ మన ఇమేజెస్ అనేవి ఎప్పుడు ఉండాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే, నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో ఆ ఇమేజెస్ ని నేను ఇక్కడ పెట్టేస్తాను అన్నమాట.
సో ఇమేజెస్ ఉన్నాయి, కొన్ని ఇమేజ్ తీసుకున్నాను, ఇమేజెస్ ని కాపీ చేసుకున్నాను. ఆ ఇమేజెస్ మొత్తాన్ని మన ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ HTML లో పేస్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, వచ్చేసిన ఇమేజెస్ మొత్తము. సో వచ్చేసినాయి కదా ఇమేజెస్ మొత్తము. వీటిని మనము సో ఇలా చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇమేజెస్ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ, సో మన HTML ఫస్ట్ నేను doc.png అనే ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. దాని ఎక్స్టెన్షన్ చూడాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ లో మీకు దాని ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఆ ఎక్స్టెన్షన్ కంపల్సరీగా మనము ఇవ్వాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్. సో చూడండి, IMG ఇమేజ్ ట్యాగ్ ఓపెన్ చేశాను, IMG ఇమేజ్ ట్యాగ్ ని క్లోజ్ చేశాను. ఇమేజ్ ట్యాగ్ లోపల ఇక్కడ రాయాలన్నమాట SRC సోర్స్ అంటే ఇమేజ్ ఎక్కడ ఉందనేది చెప్పాలి. మన ఫైల్లోనే ఉంది కాబట్టి మనము డైరెక్ట్ గా ఇవ్వచ్చు. సో ఇది డైరెక్ట్ గా ఇస్తున్నాము. మీరు వేరే ప్లేస్ లో ఎక్కడైనా స్టోర్ చేసుకుంటే ఇమేజెస్ ని, వాటిని ఫైల్ లొకేషన్ తో సహా ఇవ్వాలన్నమాట. అంటే ఏ డ్రైవ్ లో ఉంది, D డ్రైవ్ లో ఉందా, C డ్రైవ్ లో ఉందా, E డ్రైవ్ లో ఉందా అనేది మొత్తము దాని పాత్ మొత్తం ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను చూడండి, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ లోకి వెళ్తాను. చూడండి, షో మోర్. సో ప్రాపర్టీస్, ఇక్కడ మీకు కనిపిస్తుంది లొకేషన్. ఇది మొత్తం, ఈ మొత్తంతో పాటు ఈ పేరు కూడా ఇవ్వాలి అన్నమాట. సో లేదు అనుకుంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ పాత్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ పాత్ అనేది కాపీ అవుతుంది. దీన్ని యాజ్ టీజ్ గా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో నేను ఇప్పుడు డైరెక్ట్ గా మన ఫైల్లోనే ఉంది కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, dog.png. ఓకేనా. సో దీన్ని సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. సో చూడండి, వచ్చేసింది. ఇమేజ్ చిన్నగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ చిన్నగా వచ్చింది. ఓకేనా. సో ఈ ఇమేజ్ కి విడ్త్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు మనము, అలాగే దీనికి ఒక పేరు కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో అది అలాగో చూద్దాము. సో చూడండి, ఫస్ట్ ఇమేజ్ కి విడ్త్ ఇద్దాం అనుకుంటున్నాను. విడ్త్ అనేది నాకు ఇక్కడ విడ్త్ అనేది మామూలుగా పిక్సెల్స్ లో మెజర్ చేస్తారనమాట. 100 పిక్సెల్స్, 200 పిక్సెల్స్, 300 పిక్సెల్స్ అని. సో ఇక్కడే నేను విడ్త్ ఇస్తున్నాను. సో విడ్త్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్ లో 100 పిక్సెల్స్. సో 100 పిక్సెల్స్ ఇచ్చాను, సేవ్ చేశాను, రన్ చేశాను. చూడండి, 100 పిక్సెల్స్ కి సేవ్ అయిపోయింది, ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నాకు అలాగే హైట్ కూడా కావాలి. హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్ కావాలి అనుకుంది. సో హైట్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్ లో 200 పిక్సెల్స్. ఓకే, సేవ్ చేశాను, రన్ చేశాను. చూడండి, హైట్ 200 పిక్సెల్స్ గా చేంజ్ అయింది. సో ఎప్పుడు కూడా యూజర్ కి ఇలా క్లమ్జీగా ఉండకూడదు అనమాట. సో నీట్ గా ఉండాలి కాబట్టి హైట్ అండ్ విడ్త్ ఈక్వల్ గా ఇచ్చేసుకోవడం బెటర్. సో నేను ఇక్కడ 200 ఇచ్చేస్తున్నాను. సో మనకి ఇమేజ్ అనేది ఇలా చక్కగా కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈసారి నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్న ఇమేజ్ ఏంటి అంటే, సో home.png అనే దాన్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో సేమ్ హైట్ విడ్త్ కావాలి. సో దాన్ని స్టిచ్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్ మారుస్తున్నాను, హోమ్. సో సేవ్ చేశాను. సో చూడండి, ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏంటి అంటే ఇమేజ్ కి గ్యాప్ లేదనమాట. సో ఆ గ్యాప్ ని కూడా ఇవ్వచ్చు మనము. సో అలాగే బోర్డర్ కూడా ఇవ్వచ్చు. సో అది స్టైల్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ లో అనమాట. బోర్డర్ ఇవ్వడము, బోర్డర్ కి కలరింగ్ ఇవ్వడము, అలాగే స్పేసెస్ ఇవ్వడం అని ఇవన్నీ కొంచెం స్టైల్ షీట్ లో అనమాట. కానీ కొన్ని మ్యాండేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుందాము. సో ముందుగా దీనికి ఇది డాగ్ అంటే, ఈ డాగ్.png అనేది మనకి తెలుసు
ఎందుకంటే మనం ప్రోగ్రామర్స్ కాబట్టి ఒక్కొక్కసారి నెట్ స్లోగా ఉండడం వల్ల ఇమేజెస్ లోడ్ అవ్వవు. అలాంటప్పుడు యూజర్కి అది ఏ ఇమేజ్ అనేది చూపించాలి. అలాగే బ్లైండ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే ఇమేజ్ యొక్క నేమ్ని విని అది ఏ ఇమేజ్ అనేది వాళ్ళు రిమెంబర్ చేసుకుంటారు అంటే గుర్తుపెట్టుకుంటారు. సో అలాంటి వాటి కోసం దీనికి టైటిల్ అనేది ఇస్తున్నాను. సో టైటిల్ అంటే పేరే కదా. సో మనం సినిమాలకి ఎలా టైటిల్ ఉంటుందో సో అలాగే వీటికి కూడా టైటిల్స్ ఇస్తాము. సో ఆ టైటిల్ ఏంటి అనేది చూద్దాము ఇప్పుడు. సో ఓకేనా, నేను ఇప్పుడు ఫస్ట్గా doc.png సో టైటిల్ ఇస్తున్నాను. సో TITLG టైటిల్ ఈక్వల్ టు సో డాగ్ ఇమేజ్ అని పెడుతున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ డాగ్ ఇమేజ్. సో ఇక్కడ సేవ్ చేశాను. అలాగే ఇక్కడ రన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు మీకు డాగ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుందా? సో చూడండి మీరు కర్సర్ ఇక్కడ పెట్టినప్పుడు హోమ్ ఇమేజ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. కానీ ఇక్కడ డాగ్ మీద ప్లేస్ చేయగానే డాగ్ ఇమేజ్ అనేది వచ్చేసింది కదా. సో అలా యూజ్ అవుతుంది అనమాట. సో నేను దీనికి కూడా టైటిల్ ఇచ్చేసుకుంటున్నాను హోమ్ ఇమేజ్ అని. సో టైటిల్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్ లో హోమ్ ఇమేజ్. సో సేవ్ చేశాను. చూడండి ఇక్కడ రీలోడ్ చేసిన వెంటనే సో మీరు ఈ రెండింటి మీద దేని మీద ప్లేస్ చేసినా వచ్చేస్తుంది. ఓకేనా, అది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకేంటి ఈ ఇమేజ్కి బార్డర్ కావాలి అంటే మనకి బార్డర్స్ ఎలా అయితే ఉంటాయో పేజ్కి అలా ఇమేజ్కి కూడా బార్డర్స్ కావాలి అనుకుంటున్నాను. సో ఆ బార్డర్స్ కావాలి అనుకుంటే మనము బార్డర్ ఎంత విడ్త్లో అంటే ఎంత మందంతో కావాలి, పల్చగా కావాలా మందంగా కావాలా అనేది మనము చూసుకుంటాం అన్నమాట. సో చూడండి నేను ఎక్కడ ఇస్తున్నాను డాగ్ ఇమేజ్ తర్వాత బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ ఈక్వల్ టు సో నాకు 2 పిక్సెల్స్ కావాలి. సో 2 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో రీలోడ్. సో చూడండి బార్డర్ వచ్చేసిందా, ఇమేజ్కి చక్కగా బార్డర్ వచ్చేసింది. సో అలాగే దీనికి కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో బార్డర్ ఈజ్ ఈక్వల్ టు సో మల్టిపుల్ ట్యాగ్స్ని అంటే మల్టిపుల్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసేటప్పుడు మనం స్పేస్తో వాటి మధ్య డిఫరెన్స్ అనేది చూపిస్తామన్నమాట. ఓకేనా, సో బార్డర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను 3 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో ఓకే, జాగ్రత్తగా గమనించండి. సో రీలోడ్. సో 2 పిక్సెల్స్కి 3 పిక్సెల్స్కి డిఫరెన్స్ అర్థమైందా? థిక్నెస్ అనేది పెరిగిద్ది. సో యూజర్ ఇలా ఉంటే ఇబ్బంది పడతాడు కాబట్టి సో మనం రెండింటిని 2 పిక్సెల్స్గా చేంజ్ చేస్తాను. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడ రీలోడ్ చేశాను. చూడండి రెండు ఒకటే హైట్, ఒకటే విడ్త్, ఒకటే బార్డర్. అయితే నాకేంటి అంటే బార్డర్ కలర్ చేంజ్ అవ్వాలి. సో బార్డర్ కలర్ చేంజ్ అవ్వాలి. దీనికేమో ఫస్ట్ డాగ్ దానికేమో రెడ్ రావాలి, హోమ్ దానికి గ్రీన్ రావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే సో డాగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో డాగ్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఇది స్టైల్ సిఎస్ఎస్లో అనమాట. సో ఇక్కడ నేను సింగిల్ లైన్ స్టైల్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా, స్టైల్ ట్యాగ్, ఇన్లైన్ స్టైల్ ట్యాగ్స్ అంటారు వీటిని. ఓకేనా, సో స్టైల్ ఈక్వల్ టు ఓకేనా. సో మనకి ఏం కావాలి డబల్ కొటేషన్స్, బార్డర్ కలరే కదా. సో బార్డర్ హైఫన్ కలర్. నేను ముందే చెప్పాను కలర్ స్పెల్లింగ్ అనేది హెచ్టిఎంఎల్లో COLOR అని ఉంటుంది. యాక్చువల్గా మనం రాసేది COLOUR అన్నమాట. ఓకేనా, సో కోలన్. సో ఏ కలర్ కావాలి మనకి? సో మనం డాగ్కి ఏం కావాలి రెడ్ అనుకున్నాం కదా. సో రెడ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేశాను. ఇక్కడ రన్ చేస్తున్నాను. చూడండి డాగ్ ఉన్న బార్డర్ కలర్ అనేది రెడ్ కలర్గా మారిపోయింది. సో అలాగే మనకి హోమ్కి గ్రీన్ కలర్ కావాలి. సో ఏం చేస్తాను స్టైల్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్లో BORDER బోర్డర్ హైఫన్. బార్డర్లో చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి, అంటే చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయండి. బార్డర్కి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అట్రిబ్యూట్స్ అంటారు, ప్రాపర్టీస్ అంటారు. సో బార్డర్ యొక్క హైట్ డిసైడ్ చేయడానికి, విడ్త్ డిసైడ్ చేయడానికి, అలాగే బార్డర్ కలర్, బార్డర్ స్టైల్ అంటే ఇక్కడ మనకి సాలిడ్ కలర్లో వస్తుంది,
బోర్డర్ స్టైల్స్ అనేవి నేను మీకు తర్వాత నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, కంగారేం లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ యాస్టీస్గా వాడదాము, ఓకేనా. సో బోర్డర్ కలర్, COLOR కలర్ కోలన్, నాకేం కావాలి ఇక్కడ గ్రీన్ కదా, GREEN గ్రీన్. సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. సో దీనికి రెడ్ కలర్, దీనికి గ్రీన్ కలర్ వచ్చేసింది. సరే ఇప్పుడు నాకేం కావాలి అంటే ఈ ఇమేజ్ కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది పెరగాలి. సో ఆ స్పేస్ పెంచాలి అంటే మనం ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ అనేది రాసుకోవాలి. సో మనకి స్పేస్ ఎలా పెరగాలి, హారిజంటల్ లోనే కదా పెరగాల్సింది, కాబట్టి హారిజంటల్ స్పేస్ అనేది ఉంటది అనమాట. దాన్ని హెచ్ స్పేస్ అంటారు, ఓకేనా. సో చూడండి, హెచ్ స్పేస్ దేనికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకోండి. సో నేను డాగ్ అనే దానికి ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి హెచ్ స్పేస్ ఈక్వల్ టు ఎంత, 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో 10 పిక్సెల్స్ సేవ్ చేశాను, రన్ చేశాను. సో ఈ స్పేస్ వచ్చింది దేనికి, డాగ్ అనే ఇమేజ్ కి, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ కింద ఉంది అనుకోండి, హోమ్ ఇమేజ్ అంటే మనం ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకుంటే ఇమేజ్ ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోయిద్ది. సో నేను ఇక్కడ BR ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను, ఓకేనా. హారిజంటల్ లైన్ బ్రేక్ అనమాట ఇది, ఓకేనా. సో కిందకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇమేజ్ కి ఇప్పుడు వర్టికల్లో మనకి స్పేస్ కావాలి కదా. సో వర్టికల్లో స్పేస్ కావాలి కాబట్టి హారిజంటల్ హెచ్ స్పేస్ అనేది మీకు హారిజంటల్లోనే అప్లై అవుతుందండి. వర్టికల్ గా కూడా అప్లై చేసుకోవాలి అంటే 2 ఇవ్వాలి మీరు. సో ఇప్పుడు నేను డాగ్ అనే డాగ్ ఇమేజ్ కి వర్టికల్ స్పేస్ కూడా ఇస్తున్నాను, అంటే హెచ్ స్పేస్ పక్కనే V స్పేస్ కూడా ఇస్తున్నాను అనమాట. సో V స్పేస్ ఈక్వల్ టు సేమ్ 10 లేదా 20 పిక్సెల్స్ ఇద్దాం చూడండి. సో 20 పిక్సెల్స్ ఇస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో రీలోడ్ చూడండి, హారిజంటల్ గా ఏమో 10 పిక్సెల్స్, వర్టికల్ గా 20 పిక్సెల్స్ వచ్చింది అనమాట. సో ఈ ఇమేజ్ కి ఈ బాడీకి మొత్తానికి గ్యాప్ 20 ఉంది. ఇటు 10 ఇటు 10 ఇది 20 అనమాట. ఓకే, అలా మీకు ఏ ఇమేజ్ కి కావాలి అంటే ఆ ఇమేజ్ కి మీరు చక్కగా ఇచ్చేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మీకు ఏంటి అంటే ఒక PNG టైప్ ఆఫ్ ఇమేజ్ అనే కాదు, JPEG తర్వాత జిఫ్ ఇమేజెస్ ఉంటాయి కదా. సో చూడండి ఇక్కడ నాకు బర్డ్ జిఫ్ ఉంది కదా, బర్డ్ ఎగురుతున్నట్టు. సో ఆ జిఫ్ ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే సేమ్ హోమ్ ఇమేజ్ యొక్క కోడ్ ని కాపీ చేసుకొని చక్కగా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను, ఓకేనా. సో ఏం మార్చాలి, హోమ్ ఇమేజ్ యొక్క నేమ్ మార్చాలి. సో బర్డ్, సో ఇక్కడ ఏంటి ఎక్స్టెన్షన్ PNG కాదు కదా, జిఫ్ కదా, కాబట్టి GIF అనేది పెట్టేస్తాము. సో ఇదే ఇమేజ్ బర్డ్ ఇమేజ్ కాబట్టి టైటిల్ కూడా బర్డ్ దానికి తగ్గట్టు మార్చేస్తాము. సేవ్ చేస్తున్నాను, అలాగే రన్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది, బర్డ్ ఎగురుతున్నట్టు బాగుంది కదా ఇమేజ్. సో ఇలా మీకు కావాల్సిన ఇమేజెస్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వాటికి స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనము ఇన్లైన్ స్టైల్ అనేది యూజ్ చేసాము, ఓకేనా. అదేంటి, బోర్డర్ కలర్, ఓకేనా. సో థ్యాంక్ యూ. ఇంతవరకు ఇన్సర్ట్ అంటే ఒక ఇమేజ్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది క్లాస్ అనేది ఎండ్ అయింది. థ్యాంక్ యూ.